రవలి, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నానే. ఓకేనే, నువ్వు ఈవినింగ్ వచ్చేసరికి నీకోసం బిర్యానీ తెచ్చిపెట్టి వెళ్తాను. బిర్యానీ ఎందుకే? నీ బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేయొచ్చుగా, నేను వాడుకుంటాను. ఆపవే చాలు, సిగ్గులేదు నీకు? నువ్వు నీ కొల్లు జోకులు. నావి జోకులు కాదు కానీ నిజం చెప్పు, ఎవరే అతను? సమయం వచ్చినప్పుడు చెప్తాలే. సరే, ఎన్ని రోజులు సీక్రెట్ మెయింటైన్ చేస్తావో చెయ్యి. సరే, బాయ్ బాయ్. హాయ్. హాయ్. కమ్ కమ్. ఏంటి ఈరోజు కొత్తగా వింతగా అలా చూస్తున్నావు? నువ్వు ఈరోజు పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్నావు తెలుసా? యూ నాటీ. నువ్వు నన్ను పొగడ్తలతో మునగ చెట్టెక్కిచ్చేస్తున్నావు. అవును, నీ ఫ్రెండు లయ లేదా? మార్నింగ్ షిఫ్ట్ కదా, ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఓ. నువ్వు కాఫీ తాగుతావా? ఇంకేం కావాలి? అమృతం. అమృతమా? అది నా దగ్గర లేదే. నీ పెదాల్లో ఉంది. అబ్బాయి గారికి ఈ మధ్య కోరికలు ఎక్కువవుతున్నాయి. అవును, బాగా ఎక్కువ అవుతున్నాయి. నాకు ఆకలేస్తుంది. టిఫిన్ పెట్టినా? టిఫిన్ వద్దు, మీల్స్ కావాలి. మీల్సా? మీల్స్కి టైం పడుతుంది. ఆ మీల్స్ కాదు, ఈ మీల్స్. వెళదామా? కాదన్నానా? ఏంటి ఇంత స్పీడ్ మీద ఉన్నావు ఈరోజు? నిన్ను చూస్తుంటే ఆగలేకపోతున్నాను. నేను నీకు పెట్టాను, నువ్వు పెట్టవా? ఏంటది? ముద్దు. నువ్వు అలా ముద్దు పెడుతుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? ఎంత హాయిగా ఉంది? ఇప్పుడు చూపిస్తా. ఏరా ఆదిత్య, ఎలా ఉంది నీ జోడు గొర్రెల సవారీ? సూపర్గా ఉంది. లైక్ తెలియకుండా రవలిని, రవలికి తెలియకుండా లయని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. అదృష్టవంతుడురా నిజంగా. కానీ జాగ్రత్త రోయ్, ఏదో రోజు తెలిసిందనుకో నిన్ను తీసుకెళ్ళి పోలీసులకు పట్టిస్తారు. వాళ్ళ మొహం. ఆడది మన మత్తులో ఉన్నంత కాలం కళ్ళు మూసుకొని ఉంటుందిరా. తెలియకుండా మెయింటైన్ చేయడమే మన యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుందిరా. అలా మత్తులో ఉంచేసి మన అవసరాలు తీర్చుకోవాలి, అదే మన టాలెంట్. సరేరా, జాగ్రత్త. బాయ్ రా. రవలి ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటుంది, లయ ఫ్రీగా ఉంటుంది.
వెళ్ళి ఒక పట్టు పడదాం. ఏంటి బంగారం లేటు? మీ ఫ్రెండ్ రవలి ఆఫీస్కి వెళ్ళిపోయిందా? ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు నీకోసం పిచ్చిదాన్లా వెయిట్ చేసి బోర్ కొట్టి బుక్ చదువుకుంటూ కూర్చున్నా. అవునా? అయితే నీకు బుక్తో పని ఉండదులే. అయినా సరే నువ్వే గుర్తుకొస్తున్నావు. అందుకే పుస్తకం పక్కన పడేసి నీకు ఫోన్ చేశాను. అవునా? అయితే నీకు బుక్తో పని ఉండదులే. ఆ? హా! వచ్చేసావా? వచ్చేసాను. అబ్బబ్బబ్బబ్బా ఆదిత్య, ఏంటి ఎప్పుడు నీకు ఈ గోలేనా? అవును, ఎన్నిసార్లు పెట్టినా ఇంకా ఇంకా పెట్టాలనిపించేది. ముద్దు ఒక్కటే. సరే పెట్టుకో. అబ్బా నొప్పి వస్తుంది. నొప్పి లేకుండా ఉండాలంటే ఆ పని చేద్దామా? ఏ పని? ఆ పని. ఛే, నీకెప్పుడు అదే పనా? ఆ తర్వాత చేసేది అదేగా. ఆదిత్య, నాకు సిగ్గేస్తుంది. అబ్బచ్చా, ఇదేదో మనకు ఫస్ట్ టైం అయినట్టు అలా సిగ్గుపడతావే. ఎంతైనా అమ్మాయిని కదా. అయితే ఈ అమ్మాయిని నేను సొంతం చేసుకుంటా. అవును, మన ప్రేమ విషయం మీ ఫ్రెండ్ లైకి తెలియదు కదా? తెలీదు. అయితే ఎప్పుడు చెప్పుకో. ఎందుకు? ఎందుకంటే మన పర్సనల్స్ వేరే వాళ్ళకి చెప్పడం ఎందుకు? అలాగే. మా బంగారం. ఆదిత్య ఏం చేస్తున్నాడో ఏంటో. లయ్య బయటికి వెళ్తే నా బాయ్ ఫ్రెండ్ని లోపలికి పిలుచుకునేదాన్ని. రవలి ఇంట్లో లేకపోయి ఉంటే ఆదిత్యాన్ని పిలుచుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మెసేజ్ అయినా చేద్దాం. ఏంటి నీలో నువ్వే నవ్వుతున్నావు? బాయ్ ఫ్రెండ్ నుంచి మెసేజా? అవును, సాయంత్రం ప్యారడైస్కి రమ్మని గొడవ చేస్తున్నాడు. నువ్వు కూడా వస్తావా? తనని పరిచయం చేస్తాను. పరిచయం చేయడానికి ప్యారడైస్ దాకా ఎందుకే? రూమ్కి రమ్మను. ఈరోజు ఎటో ఇద్దరికి హాలిడేనే కదా. సరే, ఇక్కడికి రమ్మని మెసేజ్ చేస్తాను. ఓ, ఆదిత్య మెసేజ్ చేశాడేంటి? ఏంటే నీలో నువ్వు నవ్వుకుంటున్నావు? నీ బాయ్ ఫ్రెండ్ మెసేజ్ చేశాడా? ఏంటి హెల్త్ బాగాలేదా? హెల్త్ బాగానే ఉందే, కాకపోతే నేను ప్రెగ్నెంట్. ప్రెగ్నెంటా? నా బాయ్ ఫ్రెండ్తో కమిట్ అయిపోయా. మరి నీ విషయం ఏంటి? నేను డాక్టర్ని కలిశానే. నేను ప్రెగ్నెంట్ అనే చెప్పింది. నేను నా బాయ్ ఫ్రెండ్తో కమిట్ అయిపోయాని. అవునా? ఎవరే నీ బాయ్ ఫ్రెండు? ఆదిత్య. ఆదిత్యనా? మరి నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు? నా బాయ్ ఫ్రెండ్ కూడా వాడేనే. ఆదిత్యనా? ఆ ఎదవకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. ఇప్పుడే వాడి సంగతి తేలుద్దాం. రవలి ఫోన్ చేస్తుందేంటి? హలో. హలో, చెప్పు బంగారం. ఎక్కడున్నావు? మా ఫ్లాట్ దగ్గరే ఉన్నాను. అవునా? అయితే ఒకసారి నా ఫ్లాట్కి రావా? ఏంటి, ఈరోజు సండే కదా? మీ ఫ్రెండ్ లయ కూడా ఉంటుంది కదా? లేదు, తను బయటికి వెళ్ళింది.
అవునా? అయితే వెంటనే వచ్చేస్తాను. మ్మ్. లయా, నువ్వా? ఎరా రాస్కల్, మా ఇద్దరిని ఒకరికి తెలియకుండా ఒకరిని మోసం చేస్తావా? ప్రేమ పేరుతో నన్ను దాన్ని ఇద్దరిని మోసం చేస్తావా? పదరా, పోలీసులకు చెప్పి నీ అంతా పద. తెలుస్తా. పద.